రాజకీయ మిత్రులందరికీ నమస్కారం. మరి గతంలో చాలా పదవులు ఉన్నప్పటికీ కానీ ఆర్టీఐ హ్యూమన్ రైట్స్ అనేది సెంట్రల్ బోర్డు తీర్మానం మేరకు మరి కామేష్ గాడి గారు చైర్మన్ ఫౌండర్ అయినటువంటి మా కామేష్ గాడి గారు నా మీద ఎంతో నమ్మకంతో ఆల్ ఇండియా మెయిన్ ఆర్గనైజర్ పదవి నాకు ఇచ్చిన సందర్భంలో మీ అందరితో మరి ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయం తెలియజేయాలనేది ఈ ప్రెస్ మీట్ యొక్క ప్రధాన ఉద్దేశం. ప్రజలకు సమాచార హక్కు చట్టం ద్వారా జరుగుతున్నటువంటి నిర్ణయాలు, చేస్తున్నటువంటి నిర్ణయాలు, తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటా అని చెప్పేసి ఈ రోజు వరకు కూడా భారతదేశంలో ఉన్న ప్రజానికానికి 63% తెలియదు అని అంటే మనం ఏ స్థాయిలో ఉన్నామో గుర్తుంచుకోవాలి. ప్రధాన ఆర్గనైజర్ గా బాధ్యతలు చేపట్టబోయే ముందు ఖచ్చితంగా కామేష్ గాడి గారు నాకు ఒక విషయం చెప్పారు. ఉత్తర భారతదేశంలో మనం చాలా స్ట్రాంగ్ గా ఉన్నాం కృష్ణ గారు, దక్షిణ భారతదేశంలో మనం ఈ భాషాపరమైనటువంటి ఇబ్బంది వల్ల వెనకబడి ఉన్నాము. మీరు ఈ దక్షిణ భారతదేశాన్ని లీడ్ చేయమని చెప్పి వాళ్ళు అడిగితే, క్షమించండి సార్, ఇంట గెలిచి రచ్చ గెలవమని చెప్పేట సాగతం ఉంది. నూతిలో రాలేని వాడు ఏట్లో రాళ్ళేమెరుతాడు అనే ఉద్దేశంతో నేను ముందుగా మా రాష్ట్రంలో ఉన్నటువంటి 13 ఉమ్మడి జిల్లాల్లో ఆర్టీఐ గురించి నేను పోరాటం చేస్తానని చెప్పి కూడా వారికి చెప్పడం జరిగింది. నేను ఎలాగో ఆర్టీఐని ముందుండి నడిపిస్తా, కానీ ప్రత్యేకించి వాళ్ళ నా జన్మస్థలమైనటువంటి విశాఖ నగరం నుండి నేను మొదలు పెడతానని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు జరుగుతున్నటువంటి అవినీతి మీకు తెలుసు. కేవలం రాజకీయాలు అడ్డు పెట్టుకొని మామూలు స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కాకముందే కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉంది వాళ్ళ మన రాజకీయ వ్యవస్థ, ప్రజాస్వామ్య వ్యవస్థ. ఫండమెంటల్ రైట్ భారత రాజ్యాంగం ఇస్తే ఫండమెంటల్ రైట్ను కూడా అణిచివేస్తూ భారత రాజ్యాంగం ద్వారా సంక్రమించినటువంటి హక్కుల్ని తుంగలో తొక్కుతూ మాట్లాడితే మూసేస్తాం, తిరిగితే తొక్కేస్తాం, అడిగితే అణిచివేస్తామనే ధోరణి ప్రజాస్వామ్య దేశంలో అయినటువంటి వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది అంటే ఆశ్చర్యపోతున్నాం. అందుకే మరి ఆర్టీఐ హ్యూమన్ రైట్స్ ని విశాఖ జిల్లాలో 100కు 100% ట్రాన్స్పరెంట్ ఈ పదవి ద్వారా నేను ఆర్టీఐ గురించి, హ్యూమన్ రైట్స్ గురించి పోరాడతానని, మరి అతి త్వరలోనే మంచి కార్పొరేట్ ఆఫీసుని మరి డాబాఘాటలో డైమండ్ పార్క్ ప్రాంతంలోనూ ప్రారంభించి మీ అందరితో కూడా ప్రతి సమస్య మీద మీతో కలిసి మమేకమై మంచి చెడు బేరుజు వేసుకొని ముందుకు వెళ్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ